విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సర్కార్ మెడలు వంచి మరీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాధించుకున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు, పౌరుషానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం. అయితే ప్రస్తుతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కొన్నేళ్ల కిందట విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నడి బజార్లో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. వాస్తవానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర. ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలకు దయతలచి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సర్కార్ మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాధించుకున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు, పౌరుషానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే చదువుకున్న కుర్రకారుకు ఉద్యోగాలొస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు. భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు. ఇంతటి పోరాటాల, త్యాగాల చరిత్ర ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నడి బజార్లో అమ్మకానికి పెడితే సదరు నిర్ణయాన్ని అడ్డుకోవడంలో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలన్నీ విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే ఈ 5 ఏళ్ల కాలం గడిపేశాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈసారి నరసాపురం నుంచి లోక్సభకు ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. దీంతో శ్రీనివాస్ వర్మ కేంద్ర ప్రభుత్వంలో తన పలుకుబడి ఉపయోగించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు. 2014లో పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చినప్పటికీ ఇప్పటివరకు పూర్తి కాలేదు. ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి మీరంటే మీరే కారణమంటూ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య గత 5 ఏళ్లుగా డైలాగ్ వార్ నడిచింది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2004లో ప్రారంభమైంది. 2005లో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులొచ్చాయి. అలాగే గిరిజన ప్రాంత ప్రజల తరలింపు, వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కేంద్ర గిరిజన శాఖ అనుమతులు 2007లో లభించాయి. కాగా అటవీ ప్రాంత వినియోగానికి సంబంధించిన తుది అనుమతులు 2010లో వచ్చాయి. 2014లో పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనాలు పెరిగాయి. తామే బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ప్రాజెక్టుపై ఎదురుచూపులు ఇక ముగిసినట్టేనని అందరూ భావించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత అంటే 2014 మార్చి నుంచి 2017 జనవరి వరకు పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు 3,349.70 కోట్లు కాగా 2014 మార్చి నుంచి 2017 జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు 2,916.54 కోట్లు. పోలవరం నిర్మాణానికయ్యే నిధులను నాబార్డ్ కేంద్రానికి రుణంగా ఇస్తుంది. వీటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే దాదాపు 80% పూర్తయ్యాయి. అయితే మిగిలింది 20% పనులే అయినా వాటిని పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. సహజంగా జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరానికి సంబంధించి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఈ విషయంలో గతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోని తన పలుకుబడిని ఉపయోగించి పోలవరం ప్రాజెక్టుకు భారీ ఎత్తున నిధులు తీసుకురావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కాగా ప్రస్తుత నరేంద్ర మోడీ కేబినెట్లో గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నియమితులయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఈసారి కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పథకాలకు నిధులను వరదలా తరలించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం సాయంతో ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు ప్రగతి పదంలో దూసుకెళ్లేలా చేస్తారని జనం ఆశిస్తున్నారు.